రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. అనూహ్యంగా 2019లో నమోదైన కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో పేర్ని నానికి కోర్టు వారెంట్ జారీ చేసింది. ఇక 2019లో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ కార్యకర్తలు చందు శ్రీహర్షపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో పేర్ని నాని సాక్షిగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నాని కోర్టుకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో కోర్టు పేర్ని నానిను హాజరు కావాలని పలుమార్లు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ వాటిని పాటించకపోవడంతో కోర్టు తీవ్రంగా స్పందించింది. ఇక 3 సార్లు విచారణను వాయిదా వేసినప్పటికీ హాజరు కాలేదు. దాంతో కోర్టు పేర్ని నానికి అరెస్టు వారెంట్ జారీ చేసింది. రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. అనూహ్యంగా 2019లో నమోదైన కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఇక ఈ కేసులో పేర్ని నానికి కోర్టు వారెంట్ జారీ చేసింది. 2019లో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ కార్యకర్తలు చందు శ్రీహర్షపై కేసు నమోదయ్యింది. ఇక ఈ కేసులో పేర్ని నాని సాక్షిగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నాని కోర్టుకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో కోర్టు పేర్ని నానిను హాజరు కావాలని పలుమార్లు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ వాటిని పాటించకపోవడంతో కోర్టు తీవ్రంగా స్పందించింది. 3 సార్లు విచారణను వాయిదా వేసినప్పటికీ హాజరు కాలేదు. ఇక దీంతో కోర్టు పేర్ని నానికి అరెస్టు వారెంట్ జారీ చేసింది.